జిల్లాలో మనకు 4 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో మనకు 1148 పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ ప్రశాంతంగా స్టార్ట్ అయింది. మనకు మాక్ పోల్ సందర్భంగా అక్కడక్కడ ఈవీఎంస్ ఇబ్బంది వచ్చినప్పుడు కూడా వెంటనే మన సెక్టర్ ఆఫీసర్ దగ్గర రిజర్వ్ ఈవీఎం నుంచి వాటిని రీప్లేస్ చేశాం. ఇప్పుడు ప్రస్తుతం అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా పోల్ నడుస్తూ ఉంది. సో మనకు 9 o'clock వరకు, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 6 to 7% ఆ మధ్యలో నడుస్తుంది పోలింగ్ పర్సంటేజ్. సో 9 o'clock వరకు అది 10 దాటే అవకాశం ఉంది. సో ప్రస్తుతం మాత్రం పోలింగ్ స్టేషన్లో అన్ని ఏర్పాట్లు, అంటే అక్కడ ఒకవేళ పీడబ్ల్యూ వాళ్ళు వస్తే వీల్ చైర్స్, వాళ్ళకి తీసుకురావడానికి ఆటోస్, తర్వాత అట్లే అక్కడ మనకు ఒకవేళ ఎండ ఉంటే షేడ్, డ్రింకింగ్ వాటర్, మెడికల్ ఫెసిలిటీ, అట్లే ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఓటర్ స్లిప్ మిస్ అవుతే అక్కడే వాళ్ళ యొక్క సీరియల్ నెంబర్ ఎక్కడ ఉందో చెప్పడానికి హెల్ప్ డెస్క్, ఇట్లా అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. ఓటర్స్ కూడా చాలా పెద్ద ఎత్తున రావడం జరుగుతూ ఉంది. అందరూ మనం చూస్తున్నాం, వెబ్కాస్టింగ్లో చూస్తున్న క్యూ లైన్లో కనబడతా ఉన్నారు. అంటే సమస్యాత్మక ప్రాంతాలను అటు పోలీస్ డిపార్ట్మెంట్, ఇటు జిల్లా అడ్మినిస్ట్రేషన్ వెబ్కాస్టింగ్ ద్వారా ఇక్కడ నుంచే క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం. ఏపీఎస్లో ఏం జరుగుతుంది, ఎక్కడ అవుట్ సైడ్ ఏం జరుగుతుంది, ఇన్సైడ్ ఏం జరుగుతుంది కూడా ఇక్కడ నుంచి చూస్తూ అక్కడ ఎప్పటికప్పుడు ఫీల్డ్ స్టాఫ్ను అలర్ట్ చేస్తూ ఉన్నాం. సో ప్రస్తుతం ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరుగుతుంది. ఈ సందర్భంగా నేను మరొకసారి ఓటర్లు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సో ఈరోజు మన నాయకుడిని ఎన్నుకునే రోజు. సో మనల్ని పరిపాలించే నాయకుడిని ఎన్నుకోవడానికి తప్పకుండా మనం మన ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇంకా మీకు సాయంత్రం 6 గంటల వరకు టైం ఉంది. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు మీ పోలింగ్ స్టేషన్కి వచ్చి మీ యొక్క ఓటు హక్కును మీకు అంటే వచ్చే 5 సంవత్సరాలు మిమ్మల్ని పరిపాలించే నాయకులు ఎన్నుకునే విధంగా మీ ఓటు హక్కును ఎన్నుకోవాలని కోరుకుంటా ఉన్నాను. జిల్లాలో ఇక్కడ ఎస్, మనకు మొత్తం మాక్ పోల్ సందర్భంగా 8 పోలింగ్ స్టేషన్లో మనకు ఈవీఎం సంబంధించిన ఇష్యూస్ రావడం జరిగింది. వాటన్నింటిలో కూడా వెంటనే రెక్టిఫై చేస్తాం. అక్కడ మాక్ పోల్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ యాక్చువల్ పోల్ కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అక్కడ కూడా ఇప్పుడు ప్రశాంతంగా ఓటింగ్ అనేది కొనసాగుతూ ఉంది.